అందరికీ నమస్కారం అండి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించబడే సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ మరియు FA1లకు సంబంధించి పాఠశాల విద్య RJDలకు, DEOలకు, DCB సెక్రటరీస్కు వివరాలతో కూడిన ఉత్తర్వులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేయటం జరిగింది. ఆ వివరాలను పరిశీలించినట్లయితే అకాడమిక్ క్యాలెండర్ని అనుసరించి FA1 ఫైనల్ షెడ్యూల్ని విడుదల చేయటం జరిగింది. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక విభాగంగాను, 6వ తరగతి నుంచి 10వ తరగతి వారికి మరొక విభాగంగాను పరీక్షలు నిర్వహించబోతున్నారు. 2 సెషన్లలో మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషన్గా నిర్వహించబోతున్నారు. 1 నుంచి 5వ తరగతి వారికి మార్నింగ్ సెషన్ 9:30 నుంచి 10:45 వరకు, ఆఫ్టర్నూన్ సెషను 1:15 నుంచి 2:30 వరకు 2 రోజుల పాటు 11, 12 తారీఖులలో నిర్వహిస్తారు. OSSC ఉన్నట్లయితే 13వ తారీఖు మార్నింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. 6th నుంచి 10th క్లాస్ వారి యొక్క పరీక్షల టైం టేబుల్ని గమనించినట్లయితే మార్నింగ్ సెషన్లో 2 షిఫ్ట్లు గాను, ఆఫ్టర్నూన్ సెషను 2 షిఫ్ట్లు గాను నిర్వహించబడటాన్ని మనం గమనించవచ్చు. మార్నింగ్ సెషన్లో ఫస్ట్ షిఫ్ట్లో 6, 7, 8 తరగతులకు, 2వ షిఫ్ట్లో 9, 10వ తరగతుల వరకు నిర్వహించబడతాయి. ఇదే విధంగా 2 షిఫ్ట్లు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా కంటిన్యూ కావటాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఉదయం 9:30 నుంచి 10:45 వరకు ఒక 15 నిమిషాల బ్రేక్తో 11 గంటల నుంచి 12:15 వరకు మార్నింగ్ సెషను 2 కేటగిరీల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖున 6, 7, 8 తరగతులు, అలాగే 9, 10 తరగతులని వివరాలు పరిశీలించినట్లయితే బయాలజికల్ సైన్స్ పరీక్ష 8, 9, 10 వారికి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన సెషన్స్లో OSSC వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించబడతాయి. మోడల్ పేపర్ యొక్క ప్యాటర్న్ని గమనించినట్లయితే 1, 2 తరగతుల వారికి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 35 మార్కులకు విభజించబడి, అలాగే 3 నుంచి 5వ తరగతి వారికి 21 ప్రశ్నలు ఇవ్వబడతాయి 35 మార్కులకు సంబంధించి. 6 నుంచి 9 వారికి ప్రత్యేకంగా విధానం కేటాయించబడింది. వీరికి 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి 35 మార్కులు. ప్రత్యేకంగా సెల్ఫ్ అసెస్మెంట్ పేపరు 1 అనేటువంటిది 10th క్లాస్ వారికి ఇవ్వటం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు, వాటికి ఎన్ని మార్కులు కేటాయించారనేది సవివరంగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయో కూడా అక్కడ ఇచ్చి ఉన్నారు. ఎన్ని మార్కులకు అనేది కూడా కామన్గా ఉండటాన్ని మనం గమనించవచ్చు. క్వశ్చన్ పేపర్స్ని 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్ కాంప్లెక్స్ నందు భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి ప్రశ్నాపత్రాలను భద్రపరచాల్సినటువంటి అవసరం. MO 1, 2 మరియు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఈ ప్రశ్నాపత్రాలకు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్ష ప్రారంభం అవటానికి 1 గంట ముందుగా ప్రశ్నాపత్రాలను సంబంధిత పాఠశాలలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానోపాధ్యాయులు అలాగే MEOs, CRPల సహకారంతో తప్పనిసరిగా ఈ పరీక్ష యొక్క ఇంటిగ్రిటీని కాపాడే నిమిత్తం పరీక్షా కేంద్రాలను వారు సందర్శించి
పరీక్ష యొక్క తీరును పరిశీలించటం అని కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడాలనేటువంటి విషయం ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. తదనుగుణంగా ఈ ఉత్తర్వులతో పాటుగా ఆన్లైన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం.